వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్ ఛానల్ను కొత్తవారు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఇవాళ వీడియోలో మిథున రాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఇక మిథున రాశికి ఎవరెవరు చెందుతారో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఇక మిథున రాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. శనిగ్రహం కూడా అలాగే ఉండడం జరిగింది. రాహుకేతువులు కూడా సేమ్ పొజిషన్లో శుభగ్రహాలుగా ఉన్నారు. ఇక ఈ రాశి వారికి గురుగ్రహం శుభ సంచారం వల్ల, అదేవిధంగా అష్టమ శని పూర్తిగా తొలగిపోయినందువల్ల అన్ని రంగాల వారికి, వ్యాపారం కానీ ఇతరత్ర వృత్తిలు చేసేవారికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి గతంలో చేయలేని పనులు కూడా ఈ సంవత్సరం సాధించడం జరుగుతుంది. సొసైటీలో ఈ మిథున రాశి వారికి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఆదరణ ఎక్కువగా ఉంటుంది. నూతన వస్త్రాలు, వాహనాలు కొనడం, ఇల్లు కట్టుకోవడం, లేదంటే ఏదైనా ఫ్లాట్ తీసుకోవడం కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోవడం కానీ జరుగుతుంది. బంధువుల్లో కూడా గుర్తింపు అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. ఫాలోవర్స్ కూడా పెరుగుతారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ, ఏదైనా పంచాయతీలు కనుక ఉన్నట్లయితే విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరి భార్య పిల్లలకు కూడా వారి పేరు మీద ఆస్తి కొనుగోలు చేయడం కానీ, ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. వీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మిథున రాశి వారు చాలా ఇబ్బందులు ఉంటాయి వీరికి ఇంటర్నల్గా. కానీ వీరు తమ యొక్క తెలివితేటలతో, ఆలోచన సామర్థ్యంతో అన్ని సమస్యలను పరిష్కరిస్తారని చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అయినప్పటికీ కూడా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉండడం జరుగుతుంది. వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు కొంచెం ఇతరులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగులు చూసినట్లయితే చాలామందికి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ప్రైవేట్లో చేసేవారైతే కంపెనీలు మారడం జరుగుతుంది. అధిక శాలరీ కూడా రావడం జరుగుతుంది. ఇక మిగతా ఫలితాలు చూసుకున్నట్లయితే టెక్నీషియన్స్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి రిటైల్ కానీ, హోల్సేల్ బిజినెస్ చేసేవారికి కానీ, జాయింట్ వ్యాపారాలు చేసేవారు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా లాభాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు మంచి కాలేజీలో సీట్లు రావడం, ఎంట్రన్స్లో మంచి మార్కులతో పాస్ కావడం జరుగుతుంది. ఇక వ్యవసాయం చేసేవారికి బాగా లాభాలు వస్తాయని చెప్పవచ్చు. అప్పులు ఉన్నట్లయితే చాలామంది అప్పు తీర్చి వేస్తారని చెప్పుకోవచ్చు. ఇక స్త్రీలకు ఫలితాలు చూసుకున్నట్లయితే చాలామంది బాగుంటుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అదేవిధంగా బంధువులకు కూడా గుర్తింపు పెరుగుతుంది. స్త్రీలకు వారి పేరు మీద నూతన ఆభరణాలు కొనుగోలు చేయడం, ఆస్తిపాస్తులు వీరి పేరు మీద కొనడం అనేది జరుగుతుంది. చాలామందికి ప్రమోషన్స్ వస్తాయి. చాలామందికి దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయని చెప్పవచ్చు. మరి వివాహం కాని వారికి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జనవరి నెలలో చూసుకున్నట్లయితే మరి గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు, చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ, తీర్థయాత్రలు కానీ, అంటే సడన్గా ఏదైనా ప్రోగ్రాంలు కానీ పడవచ్చు. మరి కొంతమంది మిత్రులతో మంచి విందు వినోదాల్లో మునిగి తేలుతారని చెప్పుకోవచ్చు. మరి బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తువు కొనుగోలు చేయడం, కొంతమంది వాహనాలు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం,
విందు వినోదాలతో సుఖ సంతోషాలతో బాగుంటారని జనవరి నెలలో చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి జనవరి మాసాంతంలో మరి ప్రయాణాల్లో కొంచెం కొద్దిమందికి ఇబ్బందులు ఉండడం జరుగుతుంది. దాన్ని చూసుకోగలరు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి మరి సంవత్సరం అంతా చాలా అత్యద్భుతంగా 90% మందికి మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. కొద్దిమందికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు వారి తెలివితేటలతో వారి యొక్క ఆలోచన సామర్థ్యంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికి ముఖ్యంగా వీరిపై ఈర్ష్యా దేశాలు వంటి బాగున్నాయి కాబట్టి, నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి మంగళవార నియమాలు పాటించండి. అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ, అదేవిధంగా 11 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం, అదేవిధంగా ఉపవాసం ఉండడం శనివారం, ఇలాంటి నియమాలు పాటించడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణు అష్టోత్తర శతనామావళి ఈ విధంగా చేసుకోవడం, అలాంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి జనవరి నెలలో 90% ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మిథున రాశి జనవరికి సంబంధించిన ఫలితాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు కనుక మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. ఛానల్ను ఆదరిస్తున్న వ్యూయర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా 2024 మంచి శుభాలు, అదేవిధంగా గుర్తింపు, గౌరవం, ఆదాయం పెరగాలని కోరుకుంటూ, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ మరి ఈ వీడియోను ముగించడం జరుగుతుంది. మంచి కొత్త ఆలోచనలతో మీ జీవితాలను అభివృద్ధి పరుచుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోను ముగించడం జరుగుతుంది. ధన్యవాదాలు.